ఇది పాలలో వేసుకునే దాల్ మఖాని పౌడర్ అండి. ఇలా లోటస్ ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి. ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఫ్రైయర్లో వేసి వేయించేసాను. మామూలుగా మూకుల్లో కూడా వేసుకోవచ్చు. ఫ్రైయర్ లేకపోతే కనుక మూకుల్లో వేసి వేయించేసుకోండి. బాగా వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇవి గ్రైండ్ చేస్తాను. దీంట్లో ఏంటంటే 2 గ్లాసులు ఓట్స్ కూడా వేసాను. ఇవి కూడా బాగా ఎర్రగా వేయించేసాను. కలర్ మారకూడదండి, మళ్ళీ పౌడర్ కలర్ మారి వస్తుంది. ఇవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ 2 కలిపేసేయాలి. ఇందులో మనం మామూలుగా ఈ పుచ్చకాయ గింజలు అవన్నీ వేస్తాం కదా, పుట్నాల పప్పు 1 గ్లాస్ వేసానండి. ఇది వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు అన్నమాట. కానీ వేస్తే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ అన్ని పప్పులు కలిపి వేసేసాను. నెక్స్ట్ బాదం పప్పులు, జీడిపప్పు అవి కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసాను అన్నమాట. ఇవి కూడా మంచిగా వేయించేసేసుకోండి. ఎర్రగానే వేయించండి, నల్లగా రానివద్దు, కలర్ మారిపోతుంది పౌడరు. ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమేనండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోండి. కాకపోతే ఏంటంటే జెల్లీస్ చేసామనుకోండి, అప్పుడు మనం పాలలో కలుపుకొని తాగినప్పుడు చక్కగా అడుగునే మిగలదు అనమాట. అందుకని మళ్ళీ మిక్సీకి చుట్టుకుపోయింది అనుకోండి, మెత్తగా అయిపోతుంది. అలా ఉండకూడదు, చూసి జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది పాలలో వేసుకుని కనుక తాగితేనండి చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే పిల్లలకి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్కి కోకో పౌడర్ కలిపాను అనమాట. ఇది మామూలుగా ఉత్తది మనం తాగేసేయచ్చు పెద్దవాళ్ళం. పిల్లలకి ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా. కొంచెం పాలపొడి కూడా వేసా, 2-3 ప్యాకెట్లు పాలపొడి కూడా వేసా. ఎందుకంటే విడిగా మనం పాలు లేవనుకోండి, మామూలుగా ఇది నీళ్ళలో కలిపేసి తాగేసేయచ్చు అనమాట. ఈ కోకో పౌడర్ అయితే మన ఇష్టం అండి, మన ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను ఆ డబ్బాతో ఒక హాఫ్ డబ్బా వేసాను అనమాట. అప్పుడు బాగుంది ఫ్లేవర్ వస్తుంది. ఇది మామూలుగా మన రాగి జావ అవి కాచుకుంటాం చూడండి, అట్లాగా పాలు స్టవ్ మీద పెట్టేసేసుకుని ఇది నీళ్ళలో కలిపేసుకుని అందులో వేసేయడం అనమాట. మంచిగా కరిగిపోతుంది. ఇది ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలకి మంచిదండి.